తెలుగుదేశం పార్టీకి బాగా ఉదయ్ మీడియాకు వ్యతిరేకంగా త్వరలోనే ఓ ఛానల్ను స్టార్ట్ చేస్తానని విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం చేశారని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రాపకం కోసం కాకుండా తటస్థంగా ఉండేలా తన ఛానల్ ఉంటుందని వివరించారు. విశాఖపట్నంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జోపూడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు. తనపై ఓ వర్గానికి చెందిన మీడియాలో వస్తున్న వరుస కథనాలపై నిప్పులు చెరిగారు. ఉద్దేశపూర్వకంగానే వాటిని వండివార్చుతున్నారంటూ మండిపడ్డారు. తనపై అసత్యాలను రాసి ఏమాత్రం ఆధారాలు లేని వార్తలను ప్రసారం చేసిన 3 తెలుగు న్యూస్ ఛానళ్ల పేర్లను వెల్లడించారాయన. అందరూ కలిసి కుట్ర పన్ని వ్యక్తిత్వ హననానికి దిగారని ధ్వజమెత్తారు. చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకుంటారని అన్నారు. విజయసాయిరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడని, ఏం చేస్తాడని తేలిగ్గా తీసుకోవచ్చని, ఒక్కసారి పట్టుబట్టితే వెనక్కి తగ్గరని చెప్పారు. ఒక ఎంపీగా తనకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వస్తువులున్నాయో వాటన్నింటినీ ఉపయోగించి తప్పుడు వార్తలు రాసిన వాళ్లకు బుద్ధి చెబుతానని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ చర్యలు ఎలా ఉంటాయనేది చెప్పి మరీ చేస్తానని, మీడియాకు వెన్నుపోటు పొడిచే ఉద్దేశం లేదని అన్నారు. వాళ్లకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ సైతం ప్రవేశపెడతానని, ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తారని సాయిరెడ్డి చెప్పారు. జాతీయ మహిళా కమిషన్, జాతీయ గిరిజన కమిషన్, మానవ హక్కుల కమిషన్ను కూడా ఫిర్యాదు చేస్తారని వివరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ గూండా తనను కించపరిచేలా మాట్లాడాడని, ఇంటికి వస్తే పారిపోయారంటూ ప్రచారం చేసుకుంటున్నాడని సాయిరెడ్డి చెప్పారు. ఆ గుండాకు తాను ఒక్కటే చెప్తున్నానని, టైం ప్లేస్ చెబితే తానే అక్కడికి వస్తా, ఎవరి దమ్ము ఎంతో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు సాయిరెడ్డి. గతంలో ఒక 2.5 సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావన్నా, ఎందుకు ఛానల్, మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయా. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా, అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు, ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు ఛానల్ స్టార్ట్ చేయంగా, ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా, ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నిర్ణయం తీసుకున్నా. ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు. ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో. వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో, కుల పత్రికలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలో ప్రారంభం చేస్తాం. ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది. కులాలకి, మతాలకి, రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది. న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే. విజయసాయిరెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు, కానీ ఛానల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి